మన నెల్లూరు సిటీ టీవీ నగర్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చుట్టుపక్కల చూడండి, మంచి మంచి బిల్డింగ్స్, మంచి అఫీషియల్ ఏరియా, మీకు చాలా బాగుంటుంది ఏరియా కూడాను. ఆ ఏరియాలో ఏంటంటే మీకు చూడండి, ఇది అందమైన 2 floors బిల్డింగ్. ఇది చూడండి, చాలా ఓన్ గా కట్టారండి. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బిల్డింగ్ అయితే మీకు. అట్లాగే మంచి కొలతల్లో కట్టారు. మీకు పక్కా 100% వాస్తుదైతే కట్టారు. ఇది టోటల్ 25.5 అంకణంలో అయితే కట్టారండి 2 floors బిల్డింగ్. సైడ్ కొలతలు కానీ తీసుకున్నట్లయితే మనకి 37కి 49 కొలతల్లో అయితే ఎక్సలెంట్ గా కట్టారు. అట్లాగే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ హౌస్ ఎలివేషన్ చూడండి ఒకసారి, మొత్తం కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. అట్లాగే మీకు దీనికి సెట్ బ్యాక్స్ కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ హౌస్ కి 4 పక్కల కాంపౌండ్ వాళ్ళ మందే అండి. ఇంటి చుట్టూ స్పేస్ అదనైతే కట్టారు మీకు ఎక్సలెంట్ గా. చూశారు కదా, 25.5 అంకణం స్థలం అండి. అట్లాగే 204 గజాలు సైట్ ఇది మనకు. ప్లస్ ఏంటంటే ఇంకా మీకు సెంట్లలో చూసుకుంటే 4 సెంట్లలో 4 సెంట్లు భూమి అండి ఇది. మీకు ఒకసారి లోపలైతే చూపిస్తాను. అసలు మనకి ఏంటంటే ఈ బెడ్రూమ్ సైజెస్ ఏ విధంగా వచ్చాయి, హాల్ సైజెస్ ఏ విధంగా వచ్చాయి అనేది అయితే లోపల చూద్దాం. అట్లాగే మీరు చూస్తున్నారు మన ఛానల్ హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. మీకోసం అయితే మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తా ఉంటాను. మన ఛానల్ కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేముంది, మనం ఇంకా లోపల అయితే చూసేద్దాం. మీరు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడే కాదు, ఢిల్లీలో కాదు, మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా మీకు నాతో ఉన్నట్టుగానే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతిదీ కూడా నేను చూపిస్తాను. లోపల చూస్తాను. నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఈ హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. అట్లాగే మనకు ఇంటి ముందు వచ్చేసి 30 అడుగుల రోడ్ కూడా అవైలబుల్ లో ఉందండి. నెక్స్ట్ ఏంటంటే మీకు పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మనకు మీకు స్విఫ్ట్ కార్ కానీ ఇన్నోవా కార్ కానీ ఉన్న పెద్ద స్పేస్ గా ఉంది మీకు పార్కింగ్ ఏరియా. అలాగే ఈ పక్కన కూడా మనకి ఏంటంటే ఈ గార్డెన్ గా ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు బైక్ పార్కింగ్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు బోర్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు. అలాగే మీకు మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ లైన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, బోర్ అయితే 130 అడుగులు వేసారు, కానీ నీళ్ళు అనేది మీకు 10 అడుగులు పడిపోయింది. నీళ్ళు అయితే మీకు 5 అడుగులు అయితే ఉంటాయి. అలాగే మీకు సెట్ బ్యాక్స్ చూడండి, హౌస్ లోపల హౌస్ చుట్టూ స్పేస్ అయితే వదిలేరు. ఎందుకంటే మనకి ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ అయితే మనకు ఒక 2 అడుగుల స్థలం అయితే ఉంది. నెక్స్ట్ నుంచి మెటీరియల్ అయితే బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఉంచుకోవచ్చు, లేదనుకుంటే మీరు స్టోర్ రూమ్ మీద యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన హౌస్ లోపలైతే ఎంటర్ అయ్యాం. మనకి హెవీ డోర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అట్లా కూడా బలాష్ అయితే డోర్ అయితే. ప్లస్ అట్లాగే మనకి ఇంటి లోపల ప్రతిదీ కూడా మనకి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మార్బల్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ చూడండి, మనకి మంచి క్లాసికల్ పెయింట్స్ అయితే వాడున్నారు. అట్లాగే ఈ పిఓపి సీలింగ్ కూడా చూడండి, సింపుల్ గా చాలా ఎక్సలెంట్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా హాల్ చూడండి, చాలా స్పేసెస్ గా ఉంది. మీకు వెంటిలేషన్ కోసం కిటికీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటి వద్ద. చూసారు కదా, ఈ హాల్ కొలతలు వచ్చేసి 16-15 అండి. కొలతల్లో అయితే హాల్ వచ్చింది, చాలా స్క్వేర్ గా వచ్చింది. ఎందుకంటే మనకి సైడ్ కొలతలు మంచి కొలతలు కాబట్టి ఈ హాల్ కూడా మనకి స్క్వేర్ కొలతలో 16-15 కొలతలు అయితే వచ్చింది. ఎందుకంటే హాల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ తగ్గది కొంచెం, ఎందుకంటే పార్కింగ్ వచ్చింది కాబట్టి మనకు అప్స్టేర్ అయితే కొంచెం హాల్ అయితే వస్తుంది, బాగుంటుంది. దీనికి సంబంధించిన టీవీ కవర్స్ అండి. ఇది కూడా చూడండి, చాలా మోడర్న్ గా చాలా చక్కగా ఉంది. జస్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ హాల్లో నుంచి పార్టిషన్ చేశారండి. ఈ హాల్లో నుంచి పార్టిషన్ చేశారు. విధంగా పార్టిషన్ చక్కగా ఉంది కూడా డిజైనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి కూడా ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేశారు. సింపుల్ సైజ్ లో పూజ గది అయితే ఉందండి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, కొంచెం స్పేసెస్ గా డైనింగ్ ఏరియా. అట్లాగే మీకు వెంటిలేషన్ కోసం ఇంకోటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడే డైనింగ్ సామాన్ వచ్చి సామాన్ పెట్టుకోవచ్చు. మనకి చూడండి, కబోర్డ్ కోసం చాలా ఫినిషియల్ కలంపై అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చూడండి, టోటల్ మనకి ఏంటంటే కబోర్డ్స్ అయితే ఉన్నాయి. కిటికీ కూడా ప్రొవైడ్ చేశారు సార్ వెంటిలేషన్ కోసం.
నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ప్రజెంట్. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అంటే చూడండి, చాలా స్పెషల్స్ మాస్టర్ బెడ్రూమ్ అయితే. అట్లాగే కబోర్డ్ వర్క్ ఉంది, అట్లాగే పిఓపి వర్క్ కూడా ఉంది, క్లాసికల్ లైన్స్ ఉన్నాయి బెడ్రూమ్ లో. టెక్కి ప్రొవైడ్ చేశాడు విత్ అటాచ్డ్ బాత్ ఉంది. చూడండి, అటాచ్డ్ బాత్ కూడా చాలా స్పెషల్స్ గా ఉంది లోపల. ఇక్కడ వాడింది ప్రతిదీ కూడా కంపెనీ అయితే వాడుతున్నారు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x13 అయితే గుర్తుపెట్టు. మరి 15x13 సైజు అయితే బెడ్రూమ్ ఉంటుంది, చాలా స్పెషల్స్ గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అని చూసారు రండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్స్ గా ఉంటాయి. అట్లాగే కబోర్డ్ వర్క్ ఇచ్చారు సింపుల్ గా, ప్లస్ ఏంటంటే పిఓపి ఇచ్చారు, అట్లా రెగ్యులేషన్ కోసం ఏదో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మీకు అటాచ్డ్ బాత్ ఉందండి. చూడండి, అటాచ్డ్ బాత్ కూడా చాలా స్పేసెస్ గా ఉంటాయి. మీకు చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళైతే బెడ్రూమ్స్ గానీ, హాల్ గానీ, డైనింగ్ గానీ, కిచెన్ గానీ చాలా స్పేసెస్ గా వచ్చాయి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే. అట్లాగే నీకు సేమ్ గా మీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఇదే విధంగా ఉంటుంది. మీకు ఏది ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి వచ్చేసి స్టెప్స్ అయితే మనకి డామేజ్ ప్రొవైడ్ చేశాను కదా. ఎక్కేటప్పుడు కూడా చాలా హైట్ గా లేకుండా చాలా సింపుల్ సైజులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదిగోండి, చూడండి చాలా స్పేసెస్ గా ఉంది, అంత స్థలం కూడా మీకు. ఇక్కడ కూడా నాకు పిఓపి ప్రొవైడ్ చేశారు. అట్లాగే చూడండి, నేను దామం కాబట్టి చూడండి ఎంత హెవీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దామం కూడా చూడండి, ఇక్కడ కిటికీ కానివ్వండి, అట్లాగే దామం కానివ్వండి. అట్లాగే ఈ షీట్ కూడా మనకి ఏంటంటే కొంచెం స్పేస్ అయితే వదిలేరండి. ఇంటి చుట్టూ స్పేస్ అయితే ఉంది వాస్తు ప్రకారంగా మీకు. నెక్స్ట్ అయితే ఇప్పుడు లోపల చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే మనం లోపల అయితే ఎంటర్ అయ్యాం. సేమ్ కిందలాగే పైన కూడా మనకి డోర్ అయితే చాలా హెవీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్ డిజైన్ అయితే ఉంది మీకు ఇక్కడ. అంతా కూడా టేక్ అండ్ పలాష్ అయితే ఎంత ప్రొవైడ్ చేశారు, డోర్స్ కానీ అన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి హాల్ చూడండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేసెస్, చాలా కొత్తగా ఉంది హాల్ అయితే. చూసారు కదా పెద్దగా ఉంది హాల్. అట్లాగే పిఓపి వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఇట్లా వెంటిలేషన్ కోసం కిటికీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించిన కబోర్డ్ అనేది కూడా మీరు ఎన్ని ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, పని అయితే లేదు. ఈ హాల్ పోకలు ఏంటంటే మీకు కింద పార్కింగ్ వచ్చింది కాబట్టి తగ్గేయండి. ఈ హాల్ పోకలు వచ్చేసి 19x15 అండి, మంచి కొంటారు. చూడండి, హాల్ స్క్వేర్ పోతారు. నెక్స్ట్ కింద లాగా నేను బాగా పార్టీషన్ చేశారు, సేమ్ పూజ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజెస్ కూడా మీకేం మారలేదండి, కింద రాకపోతే సేమ్ అలాగే ఉంటుంది బెడ్రూమ్ సైజెస్ అని. ఇందాక మనము కవర్ డిజైన్ మారింది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో మేము మార్చాం. కింద వేరే డిజైన్ ఉంది, ఇక్కడ వేరే డిజైన్ ఉంది. ఇంకా పిఓపి వర్క్ కూడా మీకు మారింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి అటాచ్డ్ మారాలి. వెంటిలేషన్ కోసం కిటికీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చికెన్ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి చికెన్ పెట్టుకుంటే చూడండి, బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి, చాలా స్పేసెస్ గా వచ్చాయి. అట్లాగే ఇల్లు రెగ్యులేషన్ కూడా రాకుండా చాలా చక్కగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇల్లు అయితే చూసారు కదా, మీరు వీడియోల కన్నా ఇంకా డైరెక్ట్ గా వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చదు. ఎందుకంటే వీడియోలో చూస్తే కొంచెం ఐడియా వచ్చి డైరెక్ట్ గా చూస్తే ఇంకా క్లియర్ గా అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఇది బ్యాంక్ లోన్ వస్తుంది, ఏ బ్యాంక్ లో మీరు లోన్కి వెళ్ళొచ్చు. ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకు 1,40,00,000 చెప్తున్నారు. ఒకవేళ మీరు చూడండి, నచ్చిందంటే మీరు డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెట్టి మీకు బార్గింగ్ అయితే చేయిస్తాను. వీలైనంత వరకు నేను కూడా కొంచెం తగ్గించి ఇప్పించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అట్లాగే మీకు ఈ ప్రాపర్టీగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీలాగే కొనాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీగా మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.